ఈరోజు డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మీటింగ్ అంటే వెట్టి విముక్తి కోalition సంబంధించి రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున అవుతుంది. దాన్ని మనము డిస్ట్రిక్ట్ సంబంధించి సత్యసాయి అనంతపురం సంబంధించి రెడ్స్ను కోఆర్డినేషన్ చేసుకొని చేయమన్నారు. కానీ మన అనంతపురం జిల్లాలో సామాజిక సమస్యల మీద స్పందించేది చాలా మొత్తం స్టేట్లో కాదు, నేషనల్లోనే అనంతపురంలో అట్లాంటి సామాజిక వ్యక్తులు ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు వెట్టి చాకరీ నిర్మూలన కోసము ఏం చేయాలనేది మనకు చాలా అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఈరోజు కమిటీకి రావడం జరిగింది. ఈ కమిటీ నెక్స్ట్ ప్రివెన్షన్ కోసం అంటే ఏమైతే వెట్టి చాకరీ నిర్మూలన చేయడానికి చేయాల్సిన చర్యలు తీసుకోవడము, తర్వాత దీనికోసమే ఉన్న ప్రత్యేకమైన చట్టాలను అవగాహన కల్పిస్తూ ఈ పరిష్కార మార్గంలో తీసుకెళ్లడం అంటే ఎక్కడైనా వెట్టి చాకరీ చేస్తున్నా కూడా అట్లాంటి వాళ్ళని గుర్తించి అన్ని లైన్ డిపార్ట్మెంట్తో కలిపి వాళ్ళని బయటికి తీసుకొచ్చి రిహాబిటేషన్ చేసేంత వరకు కూడా ఈ కమిటీ ఎప్పుడు పనిచేయాలా, దానికోసమే సలహాలు సంప్రదింపులు ఆ కమిటీ ఎట్లా ఉండాలనేది ఈరోజు కమిటీ ఒక 15 మందితో కమిటీ ఏర్పాటు చేయాలనేది జరిగింది. అందరూ కూడా విల్లింగ్ చూపారు. చాలా ఇది శుభ సందర్భంగానే అని అనుకోవచ్చు మనందరూ కూడా కలిసి. దీనికి సంబంధించి కూడా మా గ్రూప్ ఏదైతే ఇప్పుడు ఏర్పడిందో ఆ కమిటీకి సంబంధించిన ఏం చేయబోతున్నాం అనేది కూడా చెప్తారు. ఇవాళ జరిగినటువంటి ఒక రకమైన విస్తృత స్థాయి సమావేశంలో బాండెడ్ లేబర్ ఎరాడికేషన్ పైన సీరియస్గా మనసు పెట్టి పనిచేయాలనేటువంటి సంకల్పం, ఆలోచన ఇక్కడ హాజరైన వాళ్ళందరికీ రావడం నిజంగా మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. చాలామంది దృష్టిలో ఏంటంటే బాండెడ్ లేబర్ అంటే పూర్వాశ్రమంలో ఉన్నట్టు ఇప్పుడు లేదు కదా, ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటున్నారు, ప్రభుత్వాలు కూడా అనేక రకాలుగా వాళ్ళకు అవి ఫ్రీగా ఇవి ఫ్రీ అని ఇస్తూ ఉంది అనే పద్ధతులు చెప్తూ ఉన్నారు. కానీ మనము నిజంగా దృష్టి పెట్టి దుర్భిణి వేసి వెతికినట్లు వెతికితే బాండెడ్ లేబర్ అనేది చాలా చోట్ల ఇప్పటికి కూడా ఉంది. ఇందాకే మిత్రులు మన వాళ్ళు మాట్లాడినట్టు ప్రతి చోట ఉంది, కాకపోతే దాన్ని గమనించే దృష్టి మనకు లేదు. దాన్నే విజన్ అనటం. దృష్టి వేరు, చూపు వేరు, విజన్ వేరు. పదాలు చూడడానికి ఒకటే రకంగా కనిపిస్తాయి, కానీ ఈ మూడింటిని 3 విభిన్న కోణాల్లో మనం పరిశీలన చేస్తే ఉంది. బట్ దాన్ని ఎరాడికేట్ చేయాలంటే జనరల్గా లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్లో. ఇందాక మన డిస్కషన్లో వచ్చిన విధంగా లైన్ డిపార్ట్మెంట్స్ కూడా ఏంటంటే మొక్కుబడిగా పనిచేస్తూ ఉంటాయి. చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వ్యక్తులు కరువైనారు. డిపార్ట్మెంట్ అంటే ఏమి, వాళ్ళు కూడా వ్యక్తుల సమూహమే. వ్యక్తికి ఎప్పుడైతే చిత్తశుద్ధి ఉంటుందో, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు అఫీషియల్గా దే కెన్ డూ వండర్స్. ఇప్పుడు నా వరకైతే నేను అధికారిగా ఉన్నప్పుడు చాలా ఇట్లాంటి విషయాల మీద చాలా పనిచేసాను. అదొక సంతృప్తికరమైనటువంటి ఉద్యోగం అది. కానీ చాలామంది అఫీషియల్స్ అంతా కూడా ఈరోజు పొలిటికలైజేషన్లో మారిపోయి వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. చేయలేని పరిస్థితులు వచ్చేస్తున్నాయి. సో దాని నుంచి అధికారులు కానీ సిబ్బంది కూడా ఆలోచించి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. చైల్డ్ లేబర్ ఉండడం అనేటువంటిది, లేదా బాండెడ్ లేబర్ ఉండడం అనేటువంటిది, లేదా అసలు బానిసత్వ లక్షణాలు ఉండడం అనేటువంటిది ఆ దేశం గొప్ప దేశం కాదు, పైగా హీన దేశం అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎక్కడైతే బిచ్చగాడు ఉండడో, ఎక్కడైతే క్రైమ్ ఉండదో అది నిజమైనటువంటి గొప్ప దేశం. నో డౌట్ భారతదేశం చాలా గొప్పది, కానీ ఈ గొప్ప దేశంలో నిరంతరం బిచ్చగాళ్ళు ఉన్నారు. రాజకీయ నాయకులు బిచ్చగాళ్ళు, చివరికి దేవాలయాలు, చర్చిలు, మాస్కులు కూడా బిచ్చగాళ్ళు చేసేసేసారు. జ్ఞానాన్ని ఇచ్చేటువంటి విద్యాలయాలన్నీ ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి. వైద్యం, ఆరోగ్యాన్ని ఇచ్చే వైద్యం కూడా ప్రైవేటైజేషన్ అయిపోయింది. పాలకులు వాళ్ళు అన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి చేతులు దులిపేసుకొని మీ చావు మీరు చావండి అని ఎవరిని వాళ్ళు రోడ్డు పాలు చేసేటువంటి వాతావరణం ఉంది. దీనికి వ్యతిరేకంగా స్వచ్ఛంద సంస్థలన్నీ నడుం బిగించాలి. స్వచ్ఛంద సంస్థలు రెడ్స్ లాంటి ఆర్గనైజేషన్తో మనం కూడా చేయి కలిపి పనిచేయాలి. మ్యాక్సిమం ఈ ఎరాడికేషన్లో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. రెడ్స్ కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థ NGOస్, అలాగే తర్వాత రెడ్స్ అనుబంధం కింద ఉన్నటువంటి ఆర్గనైజర్సు,
తర్వాత మీడియా మిత్రులు, ప్రజా సంఘాలు అన్నీ కూడా కలిపి ఒక కూటమిగా, అంటే వెట్టి విమోచన ఒక కూటమి అనేటువంటిది ప్రోగ్రాంలో భాగంగా ఒక కోఆర్డినేషన్ కమిటీ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ప్రిలిమినరీగా ఇక్కడ సమావేశం కండక్ట్ చేయడం జరిగింది. వీటిలో భాగంగా ఈ బాండెడ్ లేబర్స్ సంబంధించి, ఈ బాండెడ్ లేబర్సు తర్వాత ఈ ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళి తర్వాత యాజమాన్యాల చిక్కుని తర్వాత వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసేటువంటి పద్ధతుల్లో ఈ యొక్క యాజమాన్యాలు, అంటే ఫ్యాక్టరీలు, తర్వాత పెద్ద పెద్ద గిడ్డంగులు, పెద్ద పెద్ద మెకానిక్ షాపుల్లో, తర్వాత ఫ్యాక్టరీస్లో, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బండల గనులలో కూడా చాలామంది ఏళ్ళ నుంచి దాదాపు 20-30 సంవత్సరాల నుంచి వెట్టిగానే బతికి వాళ్ళ జీవనాన్ని, వాళ్ళ భవిష్యత్తును కూడా, ఆ పిల్లల భవిష్యత్తు బాల్యాన్ని కూడా నాశనం చేసేటువంటి పద్ధతుల్లో మరి ఈ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ విముక్తి కోసమే ఈ యొక్క వెట్టి విమోచన కూటమి అనేటువంటిది, అది ఈ రెడ్స్ ఆర్గనైజేషన్ సంస్థ నిర్వాహకులు భానుజా గారి ఆధ్వర్యంలో మరి ఉమ్మడి జిల్లాల్లో ఈ యొక్క సంస్థ కోఆర్డినేషన్ కింద ఒక టాస్క్ ఫోర్స్గా, తర్వాత ఈ ప్రోగ్రామ్ని ఒక స్పెషల్ డ్రైవ్లో భాగంగా దీన్ని అంతా కూడా ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు అనేటువంటిది ఒక జల్లెడ పట్టేటువంటి పద్ధతుల్లో ఆ ప్రోగ్రామ్ని ఎన్లైట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత ఈ యొక్క ఇదిని తీసుకెళ్ళి తర్వాత వెట్టి విముక్తి అనేటువంటిది స్వస్తి పలకాలి అనేటువంటి సంకల్పంతో రెడ్స్ చేస్తున్నటువంటి ఒక టాస్క్ అనేది చెప్పచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాంలో కూడా నేను పార్టిసిపేట్ అయినందుకు నేను చాలా సంతోషిస్తూ, నేను కూడా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఈ ప్రోగ్రాంలోకి నన్ను ఇన్వైట్ చేయడం చాలా ఆనందదాయకమని ఈ సందర్భంగా రెడ్స్ నిర్వాహకురాలైనటువంటి భానుజా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.